అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వేరుశెనగ గుళ్ళతో చాక్లెట్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కాజు బర్ఫీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. సేమ్ మనకి కాజు బర్ఫీ ఎలా అయితే మనకు పీస్ విరిపితే ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. దీనికి 1 కప్పు వేరుశెనగ గుళ్ళని తీసుకుని వాటిని ఫ్రై చేయండి. చాలా లైట్గా ఫ్రై చేయాలి. పల్లీలు కొద్దిగా వేడవ్వి కొంచెం అది ఉడికినట్టుగా అలా వస్తే చాలు. దీనికి కొంచెం మనకి దలసరిగా ఉన్న మూకుడిని తీసుకోండి. పలచగా ఉన్న మూకుడైతే పల్లీలు తొందరగా మాడిపోవడం అలా అవుతుంది. లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన దానికి పైన ఆ పొట్టును తీసిన తర్వాత పల్లీలు ఇలా ఉంటాయి, వైట్గా ఉండాలి. ఎక్కడ మనకి కలర్ రాలేదు, పల్లీలకి ప్యూర్ వైట్గా ఉన్నాయి. సేమ్ అదే వైట్ కలర్లోనే ఉండాలి. దాన్ని మెత్తగా పొడి చేయండి. పొడి చేసినప్పుడు మీరు హై స్పీడ్లో చేయకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉండండి. లేదంటే మనకి వేరుశెనగ గుళ్ళు ముద్దలా వచ్చేసి ఆయిల్లా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేయండి. మనం 1 కప్పు వేరుశెనగ గుళ్ళకి 1 కప్పు షుగర్ని తీసుకున్నాము, 1/2 కప్పు వాటర్ని తీసుకున్నాము. షుగర్ మొత్తం వాటర్ అంతా బాగా షుగర్ పాకంలాగా అయ్యేలాగా ఒక గరిటతో కలుపుకోండి. షుగర్ బాగా కరగాలి. మీరు అలా గరిటతో కలపకపోతే షుగర్ ముక్కుడికి అడుగున అంటికిపోతుంది. అందుకని మనం గరిటతో బాగా షుగర్ని కలుపుతూ ఉండాలి. షుగర్ బాగా ఉడికి ఒక పొంగులాగా వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇలాగా కొంచెం నురుగులాగా వచ్చి ఉడికిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న వేరుశెనగ గుళ్ళ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. దీనికి మనకి షుగర్ పాకం ఏమి రావక్కర్లేదు, తీగ పాకం అలా ఏం అవసరం లేదు. జస్ట్ అది కరిగి కొంచెం ఉడికినట్టుగా పొంగులా వస్తే సరిపోతుంది. మనం గరిట వెనక భాగంతో ఆ ఉండలుగా ఉండేదాన్ని గరిట వెనక భాగంతో బాగా ఇలా కలుపుతూ ఉండండి, వీడియోలో చూపించే విధంగా. అలా అయితే మీకు ఈజీగా ఆ ఉండలు అనేవి తొందరగా కరుగుతాయి, స్మాష్ అవుతాయి. ఇలా బాగా తిప్పుతూ ఉండండి గరిటని. ఇంకా వేరుశెనగ గుళ్ళంతా కూడా పౌడర్ లాగా మంచిగా పాకంలో బాగా కలిసిపోవాలి. ఉండలు కింద ఉండకుండా అంతా కలిసేటట్టుగా బాగా కలపండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, గ్యాప్ ఇవ్వకుండా. ఉండలు అన్నీ కలిసేటట్టుగా చూసుకుంటూ బాగా కలుపుతూ ఉండండి. అక్కడక్కడ ఉండలు ఉంటాయి, అంతా ఉండలన్నీ కూడా కలవాలి పాకంలోకి. సిమ్లో పెట్టుకుని చేసుకోండి. మధ్యలో కొంచెం మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు. మీడియం సిమ్ అలా పెట్టుకోండి. ఈ బర్ఫీ కొంచెం మనకి దలసరి ముక్కడైతే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. అది కొంచెం దగ్గరికి అయ్యేలాగా చేయండి. ఒక 2 స్పూన్స్ గీ వేసుకోండి. గీ అంత అవసరం లేదు, కాకపోతే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి గీ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. పల్లీలు చాలా హెల్దీ కాబట్టి పల్లీలతో చేసుకుంటే బాగుంటుంది. యాలకుల పొడి 1 స్పూన్ వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. కొంచెం దగ్గరికి పడింది బర్ఫీ. ఇలా దగ్గరికి అయిన తర్వాత మరీ బాగా ముద్దలు కాకుండా ఈ విధంగా అయ్యేటట్టుగా చూసుకోండి. ఎక్కువగా ఉడికిపోతే మళ్ళీ అదంతా పొడిగా అయిపోతుంది. ఇప్పుడు మనం అది మొత్తం మూకుడికి అంచులకంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా చల్లారడం కోసం మొత్తం మూకుడికి అందరికీ ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఇలా చేయండి. ఇప్పుడు 20 మినిట్స్ కొంచెం చల్లారనివ్వండి. 20 మినిట్స్ అయిన తర్వాత మనం గరిటతో మొత్తం
స్ప్రెడ్ చేసిందంతా ఒక దగ్గరికి లాక్కోండి మధ్యలోకి. బాగా చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి. ఇది ఎంత 20 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా అయిన తర్వాత చేత్తో ఒకసారి బాగా ముద్దలా కలుపుకోండి. ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం మనం చేయి పెట్టగలిగే అంత వేడి చూసుకుని మీ చేతికి పట్టుకోగలరా అని అనుకునే టైంలోనే మీరు ఇలా ముద్దగా చేసుకోండి. కొంచెం చేయి తడి చేసుకుని తడి చేత్తో కూడా మనం ముద్దగా చేసుకోవచ్చు. మరి చల్లారిందంటే మనకు అలా ముండకి తప్పదు. అందువల్ల మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇదంతా కొంచెం తడి చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యిని వేసుకున్నాను, ఎందుకంటే అది ఆరకుండా ఉంటుంది కూడా. నెయ్యి వేసుకోవడం వలన మనకి ముద్ద కొంచెం ఆరదు. ఇలా 2 పార్ట్స్ కింద చేసుకోండి ముద్దని. చాక్లెట్ ఫ్లేవర్ అక్కర్లేదు అనుకునే వాళ్ళు సేమ్ ఇదే ముద్దని ఒక ప్లేట్లో వేసుకుని మన పూరీకరతో చపాతీ కింద కొంచెం తిక్కిగా చేసుకుని బర్ఫీస్ కింద కట్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు 2 పార్ట్స్ చేసుకుని ఒక పార్ట్లో చాక్లెట్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకుని ఇలా బాగా ముద్దగా చేసుకోండి. చాక్లెట్ పౌడర్ అంతా మనకి ఈ వేరుశనగల ముద్దకు బాగా పట్టాలి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము వైట్గా ఉన్న వేరుశనగల ముద్దని చపాతీ కర్రతో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఒక బటర్ పేపర్ మీద చేసుకోండి. ఎడ్జెస్ అంతా సెట్ చేసుకుంటూ చేసుకోండి. చాక్లెట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. పూర్తిగా అంతా కూడా మనం చాక్లెట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చాక్లెట్ ముద్దలు కూడా సేమ్ అదే విధంగా మనం వైట్ కలర్ది ఎలా చేసుకున్నామో సేమ్ అదే షేప్లో చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దీని మీద మనం అది వేస్తాం కాబట్టి సేమ్ అదే షేప్లో ఉండేటట్టుగా చేసుకోండి. ఓవెల్ షేప్లో చేస్తాం కదా, సేమ్ మీరు కూడా అదే షేప్లో చేసుకోండి. రెండు ఒకే షేప్లో ఉండాలి. ఇదంతా కొంచెం థిక్గా చేసుకోండి, మరీ అంత పలుచగా కాకుండా. పేపర్ని మధ్యలో కట్ చేసి మనం బటర్ పేపర్ తోటే తీసి చాక్లెట్ బర్ఫీని వైట్ బర్ఫీ మీద వేసేయండి. పైన ఉన్న బటర్ పేపర్ తీసి మొత్తం ఎడ్జెస్ అంతా 4 పక్కల ఉన్న ఎడ్జెస్ అంతా సెట్ చేయండి. ఇలాగా సెట్ చేసి మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. పల్లీలు పంచదార ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు స్వీట్. ఇలా కట్ చేసి చూస్తే మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది. స్వీట్ షాప్లో ఉండేటట్టుగానే ఉన్నాయి బర్ఫీస్. టేస్ట్ చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి. సేమ్ కాజు బర్ఫీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.